వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో వీడియోలో మనం మే 2026కి సంబంధించినటువంటి అంతర్జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం తీసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషనే ఒక గ్రూప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ గ్రూప్ ఏమిటి అంటే ఆంథ్రోపిక్ అనేటువంటి ఒక గ్రూప్. సో ఆంథ్రోపిక్ అనేటువంటి ఒక గ్రూప్ ఇది. సో ఈ గ్రూప్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అక్కడ యుఎస్ఏలో ఉన్నటువంటి ఒక ప్రదేశం ఆ ప్రదేశం కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో అనేటువంటి ఒక ప్రదేశం. సో ఇక్కడ దీని యొక్క గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో ఈ గ్రూప్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే ప్రపంచ దేశంలో ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది కదా. సో దాన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మేధో సంపత్తిని, కృత్రిమ మేధో సంపత్తిని ఇంకెక్కువ డెవలప్ చేయాలి, దానిపైన పరిశోధనలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆంథ్రోపోపిక్ అనేటువంటి ఒక గ్రూప్ ఏర్పడింది. సో దీనిలో మన భారతదేశం కూడా భాగస్వామ్యంగా అంటే మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో జాయిన్ అయ్యి ఇంకా ఇండియా కూడా కలిసి అడ్వాన్స్డ్ ఏఐ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడం, ఏఐ సంబంధించినటువంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని చేయటము, ఆవిష్కరణ చేయటం ఆ ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఈ గ్రూపులో ఏదైతే మనకి ఈ ఆంథ్రోపిక్ అనేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, సో దీనిలో డెవలప్ చేసినటువంటి టెక్నాలజీని కూడా భారతదేశంలో అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో భారతదేశంలో కూడా వివిధ రంగాలలో హెల్త్కి సంబంధించి కావచ్చు, అంటే మెడికల్కి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, రీసెర్చ్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, అలా వివిధ రంగాలలో ఈ యొక్క డెవలప్ చేసినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుపోతూ ఉన్నారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇంకొక అంశం మనం చూద్దాం. సో భారతదేశానికి చెందినటువంటి చెస్ క్రీడాకారుడు, చెస్ దిగ్గజమైనటువంటి అర్జున్ ఎరిగైసీ ఈ యొక్క ఫిడే ఈ యొక్క టాప్ 10 ర్యాంకింగ్స్ లిస్ట్లో పొజిషన్ సాధించడం జరిగింది. సో వీరు ఈ యొక్క ఫిడి అంటే ఇది ఒక అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ అంటాం. సో ఫెడి అనేటువంటిది అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్. దీన్ని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎకిస్ అని పిలుస్తూ ఉంటాం. నథింగ్ బట్ ఇది ఒక చెస్ ఫెడరేషన్. సో దీన్ని వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు. సో అలా ర్యాంకింగ్ ఇస్తే టాప్ 10లో అంటే 8th పొజిషన్లో భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి అర్జున్ ఎరిగేసియా స్థానాన్ని సంపాదించారు. అలా టాప్ 10లో ఉన్నటువంటి ఏకైక భారతీయుడు వీరు అర్జున్ గారు. ఓకేనా. సో వీరు ఇండియన్ గ్రాండ్ మాస్టర్ కూడా. ఇక దానికి సంబంధించి మరి వెనుతో పాటు యొక్క లిస్టులో భారతీయులు ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తిని చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో కార్ల్సన్ మ్యాగ్నస్ ఉన్నారు. సో వీరు నార్వే ప్రాంతానికి చెందినటువంటి వారు. ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత స్థానంలో కరుణ్య ఫిబానియో యుఎస్ఏ, సో నక్మురా హికారు యుఎస్ఏ, అండ్ సిందర్వో జోవికర్ ఉజ్బెకిస్తాన్. అండ్ నెక్స్ట్ 5th పొజిషన్లో అబ్దు సతరోవ్ ఉజ్బెకిస్తాన్, అండ్ కీమర్ జర్మనీ, అండ్ గిరి అనీష్ నెదర్లాండ్స్. 8th ప్లేస్లో మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి, సో ఆయన పేరు ఎరిగేసియా అర్జున్ ఉన్నారు. 8th ప్లేస్లో ఉన్నారు వీరు. ఓకేనా. సో ఇది భారతదేశానికి గర్వకారణంగా చెప్తూ ఉన్నాం. ఇంకా ఇదే లిస్టులో ఇంకెవరైనా భారతీయులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి. 13th ప్లేస్లో ఆనంద్ విశ్వనాథన్ ఉన్నారు. సో వీరు 13th ర్యాంక్ హోల్డర్గా ఉన్నారు ఈ యొక్క ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో. అండ్ ఇంకొక వ్యక్తి ఇండియా నుంచి 16th ర్యాంక్లో ప్రజ్ఞానందన్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి 19th పొజిషన్లో గుకేష్ ఉన్నారు. అండ్ అక్కడ నుంచి నిహాల్ సరీన్ 24 పొజిషన్లో ఉన్నారు భారతీయులు. ఇలా టాప్లో ఉన్నటువంటి భారతీయులు. సో 8th పొజిషన్, 13th పొజిషన్, 16th పొజిషన్, 19th పొజిషన్ అండ్ 24 పొజిషన్స్లో మన భారతదేశానికి చెందినటువంటి చెస్ క్రీడాకారులు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ చెస్ యొక్క లిస్ట్లో వీరు ర్యాంకింగ్లో ఉన్నారు. క్లియర్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం బాగా ట్రెండింగ్ అవుతూ ఉంది. దాని పేరే అబ్రహాం అకార్డ్స్ అని పిలుస్తూ ఉంటాం. అబ్రహాం అకార్డ్స్ అంటే ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే ఇదొక అగ్రిమెంట్. సో అబ్రహాం అకార్డ్స్ అనేటువంటిది ఇట్ వాజ్ అన్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ ఎవరి మధ్య చేయాలనేటువంటి ఉద్దేశం అంటే ఇది ఇక్కడ ఇజ్రాయెల్కి చెందినటువంటి ఇజ్రాయిల్ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయిల్
అదేవిధంగా కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ మధ్య చేసుకోవాలనుకునేటువంటి ఒప్పందం అనమాట. సో దీన్ని అబ్రహాం అకార్డ్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈ అబ్రహాం అకార్డ్స్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఇక్కడ ఈ అబ్రహాం ఎవరైతే ఉన్నారో ఈయనని బైబుల్ రాసినటువంటి వ్యక్తిగా మనం చెప్తూ ఉంటాం. అర్థమైందా? సో బైబుల్ని లిఖించినటువంటి వ్యక్తిగా మనం చెప్తూ ఉంటాం. సో ఈ అబ్రహాం ఎవరైతే బైబుల్ని లిఖించున్నారో వీరు జుడాయిజానికి అంటే యూదులుగాను, అదేవిధంగా ఇస్లాంకి రిలీజన్కి చెందినటువంటి వారని చెప్తున్నారు. అంటే వీరి యొక్క అబ్రహాం యొక్క పూర్వీకులు యూదులుగాను, అదేవిధంగా ఇస్లామిక్ గాను ఉన్నారు అని చెప్తున్నారు. అంటే వీరు రెండు రిలీజియన్కి కూడా మీడియేటర్గా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అబ్రహాం పేరుని అబ్రహాం అకార్డ్స్గా పెట్టారు. సో ఫైనల్గా అబ్రహాం అకార్డ్స్ అనేటువంటిది ఏంటి అంటే, ఇది ఒక అగ్రిమెంట్. ఎవరు ప్రపోజ్ చేశారు? యుఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రపోజ్ చేశారు అనమాట. సో ఈ అబ్రహాం అకార్డ్స్ అనేటువంటిది ఏ దేశాల మధ్య ఉండాలి అగ్రిమెంట్ చేసుకుని ప్రపోజ్ చేశారంటే, ఒకటి ఇజ్రాయెల్ అనేటువంటి దేశం, దాంతోపాటు కొన్ని 6 దేశాలని ఆయన ప్రపోజ్ చేశారు. లైక్ 6 దేశాలు ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, ఖాతరు, పాకిస్తాను, టర్కీ, ఈజిప్టు, జోర్డాన్. సో ఈ దేశాల మధ్య అనమాట. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అబ్రహాం అకార్డ్స్ అంటే ఏంటి అంటే, ఇది ఒక ఒప్పంద పత్రం. ఏ దేశాల మధ్య ఉండాలి అని, ఇజ్రాయెల్ దేశం యూదులు కదా. సో ఇజ్రాయెల్ దేశము, అదేవిధంగా ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి ఈ 6 దేశాలు. సో సౌదీ అరేబియా, ఖాతరు, పాకిస్తాను, టర్కీ, ఈజిప్ట్, జార్డన్. సో ఈ దేశాల మధ్య అగ్రిమెంట్ ఉండాలి అనేది ప్రపోజల్ అనమాట. దాన్ని అబ్రహాం అకార్డ్స్ అని అంటాం. అంటే అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అంటే, ఈ దేశాలన్నిటికి మధ్య కూడా ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండాలి, ఒక నార్మల్ దౌత్య సంబంధాలు ఉండాలి, వీరు ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకునే విధంగా ఉండాలి అనేటువంటి అగ్రిమెంట్ అనమాట. అంటే ఇది ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్. సో అబ్రహాం అకార్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫ్రెండ్లీ అగ్రిమెంట్ టు డెవలప్ మోర్ రిలేషన్షిప్ విత్ రెస్పెక్ట్ టు ది డిప్లొమాటిక్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, సమ్ అదర్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్లో కావచ్చు. అలా రిలేషన్షిప్ని డెవలప్ చేసుకునేటువంటి అగ్రిమెంట్. సో ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రపోజ్ చేస్తున్నారు. మరి ఇట్లాంటిది అగ్రిమెంట్ అనేటువంటిది గతంలో ఏమైనా జరిగిందా అంటే జరిగిందండి. సో ఇదే అగ్రిమెంట్ 2020లో కూడా ఈ అగ్రిమెంట్ జరిగింది. సో అప్పుడు ఇజ్రాయెల్ దేశముకి, అదేవిధంగా యుఏఈకి, బహ్రెయిన్కి, మొరక్కోకి జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత అగ్రిమెంట్ తర్వాత మళ్ళీ సుడాను, కొసావో, సొమాలియాలాండ్, కజకిస్తాన్ జాయిన్ అయినాయి అబ్రహాం అకార్డ్స్లో. మళ్ళీ ప్రజెంట్ 2026లో ఈ మే నెలలో ట్రంప్ ప్రపోజల్ చేస్తూ ఉన్నాడు. సో ఈ దేశాలు కూడా అబ్రహాం అకార్డ్స్ని సైన్ చేసి ఇలా మీరందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి ప్రపోజల్ చేస్తున్నారు. సో అలా ఇది న్యూస్లో ఉంది. క్లియర్. ఇంకొక అంశం మనం చూద్దాం. సో లైక్ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్లో సో భారతదేశాన్ని తైవాన్ ప్రాంతం ఓవర్టేక్ చేయడం జరిగింది. సో ఓవర్టేక్ చేసి తైవాన్ 5th ప్లేస్లోకి వచ్చింది. మన భారతదేశం 6th ప్లేస్లో ఉంది. సో గదే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. క్లియర్. సో ఇది 1st ప్లేస్లో ఉంది. సో యుఎస్ఏ 1st ప్లేస్లో, చైనా 2nd ప్లేస్లో, 3rd ప్లేస్లో జపాన్, 4th ప్లేస్లో హాంకాంగ్, 5th ప్లేస్లో తైవాన్, అండ్ ఇండియా వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. దేని ప్రకారం ఈ యొక్క సెన్సెక్స్ ప్రకారం స్టాక్ మార్కెట్ యొక్క ర్యాంకింగ్స్లో ఈ విధంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో లైక్ ఇది గ్లోబల్ స్టాక్ మార్కెట్ సైజ్ కంపారిజన్ చూసుకుంటే, లైక్ యుఎస్ ఏదైతే ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో దాని యొక్క మార్కెట్ యొక్క వాల్యూ, దాని మార్కెట్ క్యాప్ అని అంటాం, మార్కెట్ క్యాపిటలైజేషన్. సో డాలర్స్లో తీసుకుంటే దాదాపుగా $73.3 ట్రిలియన్ మీద ఉంది. చైనా తీసుకుంటే 2nd పొజిషన్లో $17.1 అంటే ట్రిలియన్ ఉంది. సో అలా చూసుకుంటే మన ఇండియా వచ్చేసి $4.92 ట్రిలియన్ మన భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఇలా ఉంది. 6th పొజిషన్లో ఉన్నాం. మరి ఏదైతే ఈ యొక్క నివేదిక రిలీజ్ చేశారో, ఆ నివేదికని ఎవరు రిలీజ్ చేశారు అంటే, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజెస్ అనేటువంటి వారు ఈ యొక్క నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఇది May 26, 2026 డేటాను రిలీజ్ చేశారు. క్లియర్. సో లైక్ యాజ్ పర్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ యొక్క నివేదిక ప్రకారము భారతదేశం యొక్క స్థానము స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్లో ఎంత అంటే 6th పొజిషన్లో మనం ఉన్నాం. సో మనల్ని ఎవరు క్రాస్ చేశారు? తైవాన్ అనేటువంటి ఒక దేశం క్రాస్ చేసింది. ఓకే. సో ఇది నివేదిక. దీని ఆస్పెక్ట్స్లో నేనేమంటానంటే ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ మనం చూద్దాం. కేవలం వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చారు, సమ్ అదర్ ఆస్పెక్ట్స్లో మనం చూద్దాం. లైక్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో
మనం చూద్దాం, యాజ్ వెల్ యాజ్ జీడిపి యొక్క గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో చూద్దాం. క్లియర్? సో మన ఆస్పెక్ట్స్లో 1 by 1 చూద్దాం. సో ఇప్పుడు నేనేమంటానంటే జీడిపి గ్రోత్ యొక్క, సో జీడిపి ఏదైతే ఉందో, లైక్ జీడిపి ఏదైతే ఉందో, సో జీడిపి యొక్క గ్రోత్లో, అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం. జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అర్థమైందా? సో లైక్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అని అంటాం. తెలుగులో దాన్నే దేశ స్థూల ఆదాయం అని అంటాం. అంటే దేశ స్థూల ఆదాయం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక భౌగోళిక ప్రదేశంలో, అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే సో ఇండియాలో ఒక సంవత్సర కాలంలో ఎంత అయితే గూడ్స్ అనేటువంటివి జరిగినాయో, అంటే ఎంతైతే వస్తువులను ఉత్పత్తి చేశారో, ఎంతైతే సేవలను చేయడం జరిగిందో ఆ టోటల్ మొత్తాన్ని మనం ఏమంటామంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దేశ స్థూల ఆదాయం అని అంటాం. సో లైక్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ఏ ఇయర్, అది డెఫినిషన్. సో ఈ జీడిపి గ్రోత్ అంటే లైక్ పోయిన సంవత్సరం ఎంత ఉత్పత్తి చేసాము, ఈ సంవత్సరం ఎంత ఉత్పత్తి చేసాము, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత ఉత్పత్తి పెరిగింది, ఎంత ఉత్పత్తి తగ్గింది అని చెప్పేదే జీడిపి యొక్క గ్రోత్ అని అంటాం. సో అలా మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ యాజ్ పర్ ది రిపోర్ట్, సో లైక్ యాజ్ పర్ ది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ కావచ్చు, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ కావచ్చు, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ డేటా కావచ్చు, ఈ యొక్క నివేదికల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి ఎంత అంటే 7.7% ఉంది అండి. లైక్ 7.7% ఉంది. అలా ఈ గ్రోత్లో హైయెస్ట్ గ్రోత్ కలిగినటువంటి దేశం భారతదేశం అన్నమాట. సో ప్రపంచ దేశాల్లోకెల్లా హైయెస్ట్ జీడిపి కలిగినటువంటి దేశంగా మన భారతదేశము రీసెంట్ గణాంకాల ప్రకారం ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండోనేషియా, థర్డ్ ప్లేస్లో చైనా, ఫోర్త్ ప్లేస్లో మలేషియా, ఫిఫ్త్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ థాయిలాండ్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో, బ్రెజిల్ వచ్చేసి సెవెంత్ ప్లేస్లో ఉంది. అర్థమైంది? సో ప్రపంచంలోకి వెళ్ళి అత్యధికంగా జీడిపి పెరుగుతున్నటువంటి దేశం మన భారతదేశం. ఇది అవసరం అంటే యాజ్ పర్ ఇండియన్ ఎకానమీ సిలబస్ ప్రకారం అవసరం అండి. సో మనకి ఇండియన్ ఎకానమీ అనేటువంటి సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో జీడిపి, జిఎన్పి, పర్ క్యాపిటా, ఎన్ఎన్పి అనేటువంటి డెఫినేషన్స్ ఉంటాయి. వీటిని మనము లైక్ మానిటరీ పాలసీస్ అని చెప్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి అవసరం మానిటరీ పాలసీస్ అండ్ ఫిజికల్ పాలసీస్ ఉంటాయి. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి. సో కాబట్టి అందుకే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక అంశం, మరి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్నే పిపిపిపి అంటాం. లైక్ దట్ కాన్సెప్ట్ కెన్ బి కాల్డ్ యాజ్ పిపిపి. పిపిపి ఇక్కడ ఉంది చూసారా, పిపిపి. పిపిపి అంటే లైక్ పర్చేస్. పిపిపి అంటే పర్చేస్ పవర్ ప్యారిటీ. అర్థమైందా? సో పర్చేస్ పవర్ ప్యారిటీ పిపిపి అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే కొనుగోలు శక్తి అని అంటాం. సో భారతదేశంలో ఉన్నటువంటి సగటు ప్రజల యొక్క కొనుగోలు శక్తి, అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంటుంది అంటే 3 పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే, సెకండ్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఇండియా ఉంది. అర్థమైందా? సో స్టాక్ ఎక్స్చేంజెస్లో మన ర్యాంకింగ్ వచ్చి 6th ప్లేస్, జీడిపి గ్రోత్లో మన ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్. పిపిపిపి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పర్చేస్ పవర్ ప్యారిటీలో అంటే కొనుగోలు శక్తిలో మన యొక్క ర్యాంక్ వచ్చేసి 3rd ప్లేస్లో ఇక్కడ మనం ఉండటం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్లో యుఎస్ఏ, అండ్ థర్డ్ పొజిషన్లో ఇండియా ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంటే, ర్యాంకింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు మన యొక్క జీడిపి PPPలో వచ్చేసి ఎంత ఉంది, 18.9 ట్రిలియన్స్ మేర ఉంది. ఈ ఆస్పెక్ట్స్లో జీడిపి గ్రోత్ వచ్చేసి లైక్ 6.48 అండ్ డాలర్స్ రూపంలో చూసుకుంటే $12,807 మేర ఉంది. ఓకేనా? సో అది ఇన్ఫర్మేషన్. ఇంకొక డేటా ఉంది. సో లైక్ నామినల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం యొక్క ర్యాంక్ ప్రజెంట్ అయితే 6th పొజిషన్లో ఉన్నాం. అర్థమైందా? సో జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో 6th పొజిషన్లో ఉన్నాం టోటల్ జీడిపిలో. లైక్ జీడిపి తీసుకుంటే 4.15 ట్రిలియన్స్ మేరలో మనం 6th పొజిషన్లో ఉన్నాం. మనకంటే పైన చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో
యునైటెడ్ కింగ్డమ్ ఉంది 32.38 ట్రిలియన్స్తో. అండ్ సెకండ్ పొజిషన్లో చైనా ఉంది, థర్డ్ పొజిషన్లో జర్మనీ ఉంది, ఫోర్త్లో జపాన్ ఉంది, ఫిఫ్త్లో యూకే ఉంది అనమాట. ఇప్పుడు సిక్స్త్లో ఇండియా ఉంది. సో గతంలో ఒక 2 months ముందు అయితే ఇండియా ఒక పొజిషన్ 4th ప్లేస్లో ఉంది. 4 నుంచి 5కి వచ్చాం, 5 నుంచి 6కి వచ్చేసాం అనమాట. అర్థమైందా? సో ఒకప్పుడు 6th ఉన్నాం, 6th నుంచి 5th వచ్చాం, 5th నుంచి 4th వచ్చాం. బట్ ఇదే ప్రొజెక్షన్స్ కనుక ఇప్పుడు ఈ విధంగానే మన యొక్క గ్రోత్ అనేటువంటిది కనుక కంటిన్యూ అయితే నెక్స్ట్ 2027కి మనము 6th పొజిషన్ నుంచి 4th పొజిషన్లోకి జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోతూ ఉన్నాం. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 4th ప్లేస్కి రాబోతూ ఉన్నాం. క్లియర్? సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు నో హియర్. సో ఫైనల్గా మన ఎటువంటి ఏ అంశాలు మనం తెలుసుకున్నాము. స్టాక్ ఎక్స్చేంజ్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 6th ప్లేస్, జీడిపిలో వచ్చి 6th పొజిషన్, నామినల్ జీడిపిలో. సో జీడిపిలోనే త్రిబుల్-పి అని ఉంటుంది, త్రిబుల్-పిలో మన ర్యాంక్ వచ్చేసి 3rd పొజిషన్లో మనం ఉన్నాం. జీడిపి యొక్క గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, జీడిపి యొక్క గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 1st ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి. నెక్స్ట్ ఇంకొక అంశం. సో భారతదేశంలో న్యూఢిల్లీలో 25th May 2026న ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ దేనికి సంబంధించిందో తెలుసా? సో బ్రిక్స్కి సంబంధించినటువంటి మీటింగ్. లైక్ బ్రిక్స్ 2026 టూరిజం మీటింగ్ జరిగింది. సో ఇది మన భారతదేశంలో జరగటం మొట్టమొదటిది అనమాట. అర్థమైందా? సో అలా బ్రిక్స్కి ఇప్పుడు మనమే ప్రెసిడెన్సీ నేషన్గా ఉన్నాము. సో బ్రిక్స్కి చైర్మన్గా మనమే ఉన్నాము 2026 ఇయర్లో. కాబట్టి మన యొక్క నేతృత్వంలో 25 May 2026న భారతదేశంలో న్యూఢిల్లీలో బ్రిక్స్ 2026 యొక్క టూరిజం ఎజెండాతో సమ్మిట్ జరిగింది, మీటింగ్ జరిగింది. అర్థమైందా? సో మరి దీన్ని నిర్వహించిన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించారు. ఎందుకంటే ఆ బ్రిక్స్ టూరిజం కదా, టూరిజం ఎజెండా కదా, అందుకోసం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం నిర్వహించింది. అయితే ఇంతకీ బ్రిక్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అ బ్రిక్స్? బ్రిక్స్ అనేటువంటి నథింగ్ బట్ ఇట్ ఈస్ దేశాల యొక్క కూటమి, దేశాల యొక్క సమూహం. లైక్ దీంట్లో బ్రిక్స్లో ఈ యొక్క డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే బ్రిక్స్లో మనకు ఉన్నటువంటి దేశాలు చూస్తే, 1 బ్రెజిల్ అనేటువంటి దేశం ఉంటుంది, 2 రష్యా అనేటువంటి దేశం ఉంటుంది, 3 ఇండియా అనేటువంటి దేశం ఉంటుంది, 4 చైనా అనేటువంటి దేశం ఉంటుంది, అండ్ 5 వచ్చేసి సౌత్ ఆఫ్రికా అనేటువంటి దేశం ఉంటుంది అనమాట. సో ఇవి యాజ్ పర్ ది మనకి కోడ్ ప్రకారం ఉన్నటువంటి దేశాలు. అవి కాక ఇంకొక 5 దేశాలు జాయిన్ అయినాయి. సో 5 దేశాలు జాయిన్ అవడం జరిగింది. సో జాయిన్ అయ్యి టోటల్గా బ్రిక్స్లో ఈ రోజున 10 దేశాల యొక్క సమూహం అనేటువంటిది ఉంది అండి. ఓకేనా? సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. సో అలా ఈ దేశాలన్నీ కలిసి కూడా ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ని కండక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తాన్ని మనం చూస్తే దాన్ని బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అంటాం. సో లైక్ బిల్డింగ్ ఫర్ నిర్మించటం, దేనికోసం? భారతదేశం యొక్క దృఢత్వాన్ని పెంచటము. అంటే అన్ని దేశాలు, నాట్ ఓన్లీ ఇండియా, సో బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలలో దృఢత్వాన్ని పెంచటము. సో ఏదన్నా నెగిటివ్ థింగ్ ఏదైనా హ్యాపెన్ అయినా కూడా తిరిగి దాని నుంచి త్వరగా కోలుకోవడం అనమాట. అంటే నష్టం జరిగినప్పుడు నష్టం నుంచి త్వరగా వేగంగా కోలుకోవటం, దాన్ని రెసిలియన్స్ అని అంటాం. అలా డెవలప్ అవటం, ఇన్నోవేషన్, ఆవిష్కరణలను చేయటము, కోఆపరేషన్, ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా సస్టైనబిలిటీ అంటే సుస్థిరత్వాన్ని సాధించటము అనమాట. సో ఈ ఉద్దేశంతోనే ఈ యొక్క బ్రిక్స్ 2026 టూరిజంని సమ్మిట్ని నిర్వహించుకోవడం జరిగింది. సో ఇది మనకి మేజర్ ఇన్ఫర్మేషన్. సో ఇది యాక్చువల్గా ఆన్లైన్లో జరిగింది. ఇట్ వాజ్ హ్యాపెన్ త్రూ ఆన్లైన్, విర్చువల్గా జరిగినటువంటి యొక్క సమ్మిట్ మీటింగ్. సో దీనికి సంబంధించి ఒక 4 పిల్లర్స్ ఉన్నాయి. అర్థమైందా? ఈ పిల్లర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఆ పిల్లర్స్ ఏంటి? ఒకటి రెసిలియన్స్ అనేటువంటిది ఒక పిల్లర్. ఆ రెసిలియన్స్లో భాగంగా ఏంటి? ఈ యొక్క దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలని బలోపేతం చేయటము, అభివృద్ధి చేయడం, ఇంకెక్కువ స్ట్రెంత్ని పెంచేటువంటి కాన్సెప్ట్ అనమాట. అది రెసిలియన్స్, అదొక పిల్లర్. రెండవ పిల్లర్ ఇన్నోవేషన్, అంటే కొత్త ఆవిష్కరణలు చేయటం. సో ఈ దేశాలన్నీ కూడా కలిసి లైక్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటము, ఫినాన్షియల్ టెక్నాలజీని డెవలప్ చేయటము, ఓపెన్ సోర్స్ అసెట్స్ని డెవలప్ చేసేటువంటి కాన్సెప్ట్ కదా ఇన్నోవేషన్.
కోఆపరేషన్ అంటే ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు చేయటం. ఈ దేశాలన్నీ కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అదేవిధంగా ఈ యొక్క అంతర్జాతీయ భద్రతా మండలి ఏదైతే ఉంటుందో, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి ఏదైతే ఉంటుందో ఆ భద్రతా మండలిలో రిఫార్మ్స్ అనేటువంటివి, సంస్కరణలు అనేటువంటివి తీసుకురావటము, దాంతోపాటు వరల్డ్ బ్యాంక్లో సంస్కరణలు తీసుకురావటం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో సంస్కరణలు తీసుకురావడం, అదేవిధంగా వివిధ మల్టీలేటరల్ ట్రేడ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సంస్కరణలు తీసుకురావటం ఉద్దేశం ఈ యొక్క బ్రిక్స్ యొక్క టూరిజం పిల్లర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సస్టైనబిలిటీ చూసుకుంటే లైక్ గ్రీన్ ఫైనాన్సింగ్ కానీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేయడము, నెక్స్ట్ లైక్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ స్టోరేజ్ని పెంచడము, కార్బన్ రిడక్షన్ చేయటము. అర్థమైందా? సో అంటే లైక్ కార్బన్ ఉదర్గాల యొక్క విడుదలను ఆపటం అనమాట. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్తో ఈ యొక్క సమ్మిట్ అనేటువంటిది జరిగింది. క్లియర్? ఇదొక అంశం. ఇంకొక అంశం మనం చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ వారు, సో ప్రపంచ బ్యాంక్ వారు ఒక నివేదికను రిలీజ్ చేశారు. ఆ నివేదిక ఏం చెప్తుంది అంటే స్టేట్ అంటే లైక్ ఆ నివేదిక పేరు ఏమిటి అంటే స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్ 2026 ఈ నివేదికను రిలీజ్ చేశారు. లైక్ స్టేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ కార్బన్ ప్రైసింగ్ 2026 నివేదిక రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ బ్యాంక్ వారు రిలీజ్ చేశారు. అర్థమైందా? సో మరి దీని ప్రకారము కొన్ని అంశాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సి వస్తే ఎటువంటి అంశాలను మనం తీసుకోవచ్చు అంటే, ఒకటి దాంట్లో ఉన్నటువంటి అంశం ఒకటి ఏంటి అంటే ఈ యొక్క గ్లోబల్ టెంపరేచర్ అంటే రాబోయేటువంటి 2100 వరకు యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ అనేటువంటిది, అంటే భూమిపైన సగటు ఉష్ణోగ్రత అనేటువంటిది యావరేజ్గా ఎంతకంటే పెరగకూడదు అని టార్గెట్ తీసుకున్నారు. అంటే అది 1.5 డిగ్రీస్ నుంచి లేదా మహా అయితే 2 డిగ్రీస్ మధ్య కంటే ఎక్కువ పెరగొద్దని ఒక టార్గెట్ తీసుకున్నారు అన్నమాట. అర్థమైందా? సో దాని గురించి రిపోర్ట్లో మాట్లాడారు. రాబోయేటువంటి 2100 వరకు కూడా టెంపరేచర్ గ్రోత్ అనేటువంటిది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే ఎక్కువ పెరగవద్దు అంటున్నారు. మరి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనకి ప్రపంచ దేశాల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే లైక్ ఈ యొక్క పరిశ్రమల యొక్క విప్లవం అనేటువంటిది రాకముందు ఎంత టెంపరేచర్ ఉందో, యావరేజ్ టెంపరేచర్ ప్రపంచ దేశాల్లో ఉందో దానికంటే 1.5 నుంచి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య టెంపరేచర్ పెరగొద్దు. మరి ఆ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటే ప్రపంచంలో ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది రాని పీరియడ్ ఎప్పుడు ఉంది అంటే ఇట్ వాజ్ ఇన్ బిట్వీన్ 1850 నుంచి 1900 మధ్య. సో లైక్ 1850 నుంచి 1900 సంవత్సరంలో ఇండస్ట్రియలైజేషన్ లేదు, చాలా తక్కువ. సో ఆ టైంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయి? యావరేజ్గా తీసుకుంటే 13.7 ఉంది అనమాట. యావరేజ్గా తీసుకుంటే 13.7 ఉష్ణోగ్రతలు ఉన్నాయన్నమాట. 13.7 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇవి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అనమాట. ప్రీ ఇండస్ట్రియల్ టెంపరేచర్ లెవెల్స్ ఇవి. సో దీనికంటే ఎక్కువ ఎంత దాటి పెరగకూడదు? 1.5 నుంచి 2 డిగ్రీ కంటే ఎక్కువ పెరగొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లోయర్ లిమిట్ తీసుకుంటా, లైక్ 1.5 నేను అనుకున్నాను అనుకోండి. సో 1.5 అంటే లోయర్ లిమిట్ తీసుకుంటే లైక్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 115 అంటే 15.2 అంటే లైక్ ఇప్పుడు 2100 వరకు కూడా యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్ అనేటువంటివి 15.2 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ పెరగకుండా జాగ్రత్తలను మనం తీసుకోవాలనేటువంటి ఉద్దేశం అనమాట. 15.2 డిగ్రీస్ కంటే ఎక్కువ టెంపరేచర్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం. అర్థమైందా? సో ఈ అంశాన్ని వాళ్ళు నివేదిక ద్వారా స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా మాట్లాడారు. సేమ్ ఇదే లైక్ దేర్ షుడ్ బి temperature growth has to be limited to 1.5 degrees centigrade above pre-industrial levels అని చెప్పి అన్నారు. అంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే టెంపరేచర్ పెరగవద్దు అనేది అంశాన్ని ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్లో, అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది 2015 ఇయర్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేటువంటిది ఈ యొక్క ఫ్రాన్స్ దేశంలో జరిగిందా. సో దానిలో ఒక అగ్రిమెంట్ జరిగింది, దాన్ని ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం. ఆ ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా ఈ డెసిషన్ తీసుకున్నారు. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే టెంపరేచర్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనమాట. అర్థమైందా? సో ఆ డెసిషన్ తీసుకున్నారు. దీంట్లో ఇండియా కూడా బౌండ్ అయి ఉంది. ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్. మరి ఆ ఆస్పెక్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే కొన్ని డెసిషన్స్ తీసుకుంది.
ఆ డెసిషన్ ఏమంటామంటే ఇండియాస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటాం. దట్ డెసిషన్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఇండియాస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, ఎన్డీసీ అంటాం. ఎన్డీసీ అని అంటాం. అర్థమైందా? సో ప్యారిస్ అగ్రిమెంట్కి లోబడి భారతదేశం తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ లైక్ ఒకటి ఏంటి అంటే రాబోయేటువంటి 2030 కల్లా భారతదేశంలో యొక్క ఎమిషన్స్ ఉంటాయి ఏదైతే ఉందో, సో జీడిపి యొక్క జీడిపి ఉత్పత్తి చేస్తున్నాం కదా, సో దానిలో ఎమిషన్స్ ఉంటాయి చూసారా, దాంట్లో ఒక 45% మేర తగ్గించాలి. ఎప్పటికి దేంతో కంపేర్ చేస్తే 2005లో. అంటే 2005లో ఎమిషన్స్ మనం ఎంతైతే చేస్తున్నామో, ఎవ్రీ ఇయర్ కూడా ఎంతైతే ఎమిషన్స్ చేస్తున్నామో ఆ ఎమిషన్స్ని 2005తో కంపేర్ చేసి 2030 కల్లా 45% తగ్గించాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. ఇదొక టార్గెట్. రెండవది ఏంటి, భారతదేశంలో లైక్ ఎలక్ట్రిసిటీ ద్వారా, సో విద్యుత్ అంటే లైక్ ఎలక్ట్రిసిటీ, ఏ ఎలక్ట్రిసిటీ, నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ ఎలక్ట్రిసిటీ అనమాట. అంటే లైక్ పొల్యూషన్ క్రియేట్ చేయకుండా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ ఉంది చూసారా, అది టైడల్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, అండ్ జియోథర్మల్ ఎనర్జీ కావచ్చు, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిసిటీ, హైడ్రో పవర్ కావచ్చు. సో వీటి ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, మనకి నీడ్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే 100% అనుకుంటామో దా 100%లో 50% ఆఫ్ ఎనర్జీని బై 2030 కల్లా నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అంటే నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ అంటే శిలాజాలు కానటువంటివి. అర్థమైందా? సో అంటే నథింగ్ బట్ నార్మల్ ఎనర్జీ, వీటి నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయటం. ఇంకా మూడో పాయింట్ ఏంటి అంటే దాదాపుగా ఒక 3 బిలియన్ టన్నుల వరకు CO2 కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీని డెవలప్ చేయడం 2030కి. దాని తర్వాత 2070కి నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలనేటువంటి టార్గెట్ని అయితే పెట్టుకున్నాం. సో ఇవి మనం గైడ్లైన్స్కి పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని సాధించాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.